హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ తేదీల నుంచి పంపిణీ చేయబోతున్నారు, అలాగే ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తారు. సో, ఇక ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నాక అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు ఇల్లు మంజూరు అవుతుందా లేదా? అలాగే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు శాంక్షన్ చేస్తారా లేదా? పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా? ఈ విధంగా ఈ యొక్క స్టేటస్ దగ్గర ఈ ఆప్షన్స్ చూపిస్తే మీకు ఇల్లు వస్తుందా లేదా అనే వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను గైస్. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేసి అందులో జాయిన్ అవ్వండి గైస్. ఈ ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్‌లో వచ్చినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, వెళ్లి జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో చాలామంది కూడా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, అయితే ఈ రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్ నెల 3వ వారం నుంచి జిల్లాల వారీగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో, ఇప్పటికే మొదటి విడత కింద ఇండ్లనేటువంటివి నియోజకవర్గానికి 3,500 చొప్పున జారీ చేశారు. సో, ఇక కొంతమందికి ప్రభుత్వమే ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇల్లనేది మంజూరు చేస్తూ ఉంది. కొంతమందికి మాత్రము ఇంటి నిర్మాణం కోసం వివిధ దశల వారీగా డబ్బులనేదైతే వాళ్ళకి విడుదల చేస్తూ ఉందన్నమాట. సో, ఇలాగా మొదటి విడత కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత రెండో విడతకు కూడా అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రెండో విడతకు సంబంధించి కూడా ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. సో, ఇక ఈ యొక్క అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత వెరిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ వెరిఫికేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో మీకిప్పుడు వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు. సో, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ గారిది ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉండాలి. దాని తర్వాత అసిస్టెంట్ ఇంజినీరింగ్ అప్రూవల్ కూడా అవ్వాలి మీకు. డిస్ట్రిక్ట్ ఇంజినీర్ అప్రూవల్ కూడా ఉండాలి. ఓకేనా. దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్ కూడా అవ్వాలనమాట. సో, ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేర్లనేటువంటివి రావడం జరుగుతుంది. అది కూడా ఎలిజిబిలిటీ ఉంటేనే, లేదంటే రావన్నమాట. అప్పుడు మీకు ఇల్లు మంజూరు అవుతుంది. ఈ ప్రాసెస్‌లో అయితే మీకు రావాలి. సో, ఇక మొట్టమొదటిగా వచ్చేసి ఈ యొక్క రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు, అంటే ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అంటే, ఫస్టు L2 కేటగిరీ అండి మెయిన్ మనకు. దాని తర్వాత L1 కేటగిరీ. సో, మాక్సిమం ఈ 2 కేటగిరీల్లో ఎవరి పేర్లైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా జారీ చేయడం జరుగుతుంది. సో, మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారనే విషయం గురించి కూడా చెప్తాను, ఎలా చెక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో వన్ బై వన్. అలాగే అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇక్కడ మీరు చూడొచ్చు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే ఇల్లు మంజూరు అవుతుందా? లేదా? సో, చాలామందికి కూడా ఇలానే చూపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి మాక్సిమం. సో, నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. సో, వాటికి చాలామందికి రిప్లై అయితే ఇచ్చారు మాకిలా చూపిస్తుందనని. సో, ఈ యొక్క పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే ఇల్లు శాంక్షన్ అవుతుందా? లేదా? ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే ఏం చేయాలి? నెక్స్టు ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ మీరు. ఇక్కడేమనుంది పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అనైతే ఉందన్నమాట. సో, ఇలాగా ఎవరికైనా అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఉన్నట్లయితే ఇల్లు మంజూరు అవుతుందా? లేదా? ఒకవేళ మంజూరు అవ్వకపోతే ఏం చేయాలి? ఇలాగా ఈ వివరాల గురించి చెప్తాను. మీకు స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుందని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో మీరు ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. దాని తర్వాత వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇది వెబ్‌సైట్ మీకు మోస్ట్‌లీ తెలిసే ఉంటుంది అందరికీ. లేదు, నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఇక్కడ మొబైల్ నంబరు అప్లికేషన్ సెర్చ్ దగ్గరకొచ్చేస్తే మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి నంబరు.
సో, సింపుల్‌గా ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి. అందరి దగ్గర మాక్సిమం ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అవైలబుల్‌లో. సో, దాని తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ చేస్తే చాలు మీకు స్టేటస్ అనేదైతే ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, అప్లికేషన్ స్టేటస్ వద్ద మీకేం చూపిస్తుంది, మీకు ఇల్లు అనేది వస్తుందా లేదా అవన్నీ కూడా డీటెయిల్స్ చూపిస్తాయండి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో చూడండి. L1లో ఉన్నారా లేదంటే L2లో ఉన్నారా? L1, L2లో ఉంటే మాక్సిమం మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇలాగా ఉంటుంది ఒక ఆప్షను. సో, ఇక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా పెండింగ్‌లోనే ఉంటుంది వాళ్ళ అప్లికేషన్. ఇల్లు మంజూరు కాదు ఎప్పటికైనా. సో, ఇక్కడేంటంటే ఎంపీడీఓ గారు మీకు వెరిఫికేషన్ చేసి మీ అప్లికేషన్ ఫామ్‌ని అప్రూవల్ ఇస్తేనే దాని తర్వాత ఇంకొక అధికారి దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? సో, ఇలాగా మనకు ఈ ప్రాసెస్ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ ఇంజినీర్, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఇంజినీరు, ఎంపీడీఓ అప్రూవలు, దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్ అందరి అప్రూవల్ కావాలి మీకు. ఫైనల్‌గా మీకు ఇల్లు అనేది మంజూరు అవుతుంది. లిస్ట్‌లో పేర్లు వస్తేనే. ఇలాగే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్న ఎవరికైనా చూపించినట్లయితే ఒకసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీ యొక్క అప్లికేషన్ చెక్ చేసుకోండి. వెరిఫికేషన్ అయ్యిందా లేదా? ఇంకా పెండింగ్‌లోనే అలాగే ఉందా అని. ఓకేనా? దాని తర్వాత మీకు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని ఉన్నట్లయితే ఒకసారి కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళండి. సో, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది పెండింగ్‌లోనే ఉందా? లేదంటే అప్రూవల్ ఇచ్చేసారా అని. సో, మీకు ఎంపీడీఓ అప్రూవల్ అని ఉండాలి. దాని తర్వాత కలెక్టర్ అప్రూవల్ అని ఉండాలి. సో, ఫైనల్‌గా కలెక్టర్ అప్రూవల్ అని ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. ఇలాగ మీకు ఏం చూపిస్తుందో, ఏ ఆప్షన్ చూపిస్తుంది అనే విషయాన్ని ఒకసారి కామెంట్‌లో పెట్టండి. ఈ 5 ఆప్షన్స్‌లో క్లియర్‌గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ముందు ముందు వీడియోస్‌లో వీటికి సంబంధించి ఏమేం చేసుకుంటే ఇల్లు మీకు ఖచ్చితంగా వస్తుందనే వివరాల గురించి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకొచ్చాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ ఏంటంటే స్టేటస్ చెక్ చేసుకొని నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి, తరువాత అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుందో ఒకసారి కామెంట్‌లో పెట్టండి గైస్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.